పోటీ చేద్దామా వద్దా? బీసీ అభ్యర్థులకు ఓసీ అభ్యర్థులకు బీసీ బెంగ. ఎన్నికల బరిలో ఉండేందుకు జంకుతున్న అగ్రవర్ణ అభ్యర్థులు. గ్రామాల్లో తగ్గిన రెడ్ల పటేల్గిరి. బీసీలో భారీగా పెరిగిన రాజకీయ చైతన్యం. అగ్రవర్ణాలతో బీసీలు డి అంటే డి. బీసీల ప్రసన్నం కోసం పొలిటికల్ పార్టీల తాపత్రయం. మెజార్టీ స్థానాల్లో వారికే బీఫామ్స్ ఇచ్చేందుకు సుముఖత. గ్రామ స్థాయిలో తేలిపోనున్న రెడ్ల రాజకీయం. రైట్గా ఒకప్పుడు గ్రామాల్లో రెడ్లదే హవా. పోలీస్ పటేల్ వాళ్ళే, మాలిస్ పటేల్ వాళ్ళే. అధికారం వారింటి ముందు కావలి కుక్క లెక్క ఉండేది. అధికారులు అయితే వాళ్లకు బిల్లబంట్రోతులుగా చెబితే వినే తాబేదారుల మాదిరి పనిచేసేవాళ్ళు. ఎలాగో పోలీస్ మాలిస్ అధికారులు రెడ్ల చేతుల్లోనే ఉండేవి కనుక రెవెన్యూ రికార్డులో భూములన్నీ ఏదో వారి తాత ముత్తాతల చెమటోడ్చి సంపాదించినట్టు ల్యాండ్స్ అన్ని వారి కుటుంబ సభ్యుల పేరునే రాసుకుంటోళ్ళు. వారి కింద అయ్యా అప్ప బాంచనంటూ పడి ఉండే కొందరు బీసీ బిడ్డలకు గుంటో 2 గుంటలో ఇనాం మక్తా ఇతరత్ర దానపూర్వకంగా భూములు ఇచ్చి తమ దగ్గర బానిస పనులు చేయించుకునేటోళ్ళు. తెలంగాణలోని ఒకప్పటి పెద్ద రెడ్ల ఆధిపత్య దర్పణానికి, అధికార దివిటికి, రాచరికపు వ్యవస్థకు ఇవి నిదర్శనం. ఇక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెడ్ల ఆధిపత్యానికి కాస్త బ్రేకులు వేశారు. గ్రామీణ స్థాయిలో పోలీస్ మాలిస్ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేశారు. అయితే ఎన్టీ రామారావు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రెడ్ల రాజకీయ అధికారులకు కాస్త బ్రేకులు పడినప్పటికీ క్షేత్రస్థాయిలో వారి పొలిటికల్ పవర్కు మాత్రం అడ్డుకట్ట పడలేదు. స్థానిక సంస్థలో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ గ్రామాల్లో రెడ్లు అగ్రవర్ణాలకున్న పట్టు కారణంగా తాము చెప్పినట్లే వినేవారు. బీసీ రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థులుగా నిలిపి రాజకీయాలు చేసేటోళ్ళు. ఇలా దాదాపు 30 ఏళ్ల పాటు గ్రామాల్లో రిజర్వేషన్ల సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా వారి రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవరు గెలిచినా వారికి ఉన్న ఆర్థిక బలంతో డమ్మీలుగా మార్చేటోళ్ళు. కానీ గత 2 ఏళ్లుగా గ్రామీణ స్థాయి పరిస్థితిలో మార్పులు వచ్చాయి. బీసీలో భారీగా చైతన్యం పెరిగింది. సబ్బండ బీసీ కులాలు రెడ్ల ఆధిపత్యాన్ని నేరుగా సవాల్ చేస్తున్నాయి. ఆర్థిక రాజకీయంగా బీసీలు గ్రామాల్లో డామినేషన్ పొజిషన్కి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాలను గ్రామీణ ప్రాంతాల్లో రెడ్లు మాత్రమే చేయగా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలో బీసీలు పెద్ద ఎత్తున చేరారు. తమకు రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నిస్తున్నారు. గతంలో రెడ్లు వారిని దోపిడీ చేసిన తీరును ఆకలింపు చేసుకుంటున్నారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా బీసీ ఉద్యమాలు బలపడ్డాయి. బీసీల పేరు చెప్తే గానీ రాజకీయ పార్టీలకు పొద్దు పోని పరిస్థితులు తలెత్తాయి. దీంతో అన్ని పొలిటికల్ పార్టీలు ఇప్పుడు బీసీ జపం చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. అందులో భాగంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట వేయాలని ప్రధాన పార్టీలు రాజకీయంగా ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశాయి. ఎక్కడ పోటీ చేసినా బీసీల మీద, ఎక్కడన్నా రెడ్లు పోటీ చేసినా, వెలమలు పోటీ చేసినా ఆడ ప్రచారానికి వస్తాం. మేము ఆడ ప్రచారానికి వస్తాం. బీసీలారా, బీసీ మహిళా సోదరిమణులారా, బీసీలు ఖచ్చితంగా పోటీలోకి దిగండి. అందుకోసమే ఇవి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవి ఎప్పటికైనా మనకు అద్దిల్లే, కిరాయిన్లే. అవి మన సొంతం కాదు. అందుకోసమే బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఆ విధానంతో మేము బీసీ జేఏసీగా ముందుకు పోతా ఉన్నాం. లోకల్ బాడీ ఎన్నికలను ఇందుకు వేదికగా మార్చబోతా ఉన్నాం. అందుకే తొలి బీసీ అభ్యర్థి ప్రకటన. బీసీ పొలిటికల్ జేఏసీ కీలక అనౌన్స్మెంట్. జమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసల ప్రసన్నకు ఛాన్సు. స్థానిక సంస్థలో బీసీల సత్తా చాటుదాం. శాసన మండలి సభ్యులు తీర్మార్మలన్న. గత కొన్నేళ్లుగా బీసీ మొట్టమొదటిసారిగా, ఏ రాజకీయ పార్టీ కాదు, బీసీల మొట్టమొదటిసారిగా మొదటి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. గత కొన్నేళ్లుగా బీసీ ఉద్యమాలతో సబ్బండ బీసీ కులాలు వారి స్వావలంబన కోసం రాజీ లేని ఉద్యమాలు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ కీలక ప్రకటన చేసింది. బీసీ రాజకీయ జేఏసీ తరఫున తొలి సర్పంచ్ అభ్యర్థి పేరును ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురం బీసీ పొలిటికల్ జేఏసీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసల ప్రసన్న పేరు ఖరారైంది. జమ్మాపురం గ్రామ తొగుట బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం ఎమ్మెల్సీ తీర్మార్మలన్న ప్రసన్న పేరును నిన్న ప్రకటించడం జరిగింది. గ్రామస్తులు అందరూ వచ్చిన ఫోటోలు ఉన్నాయా? ఇగో నిన్న ఆ గ్రామంలో ఇగో ఈమెనే ప్రసన్న, మా జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హరిశంకర్ గౌడ్ గారు. మీ అందరం పోయి గ్రామస్తులు అంతా వచ్చి ప్రకటించేయమని చెప్పి ప్రకటించేసినాం. ప్రసన్న తొలి అభ్యర్థి బీసీ పొలిటికల్ జేఏసీ నుంచి. మీరు కూడా మీ గ్రామాలలో పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీ సోదరులారా, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. చాట్ బాక్స్లో కూడా ఉంది. Mentioned that you want to learn Python. So do not learn Python in manual way in 2025 because learning Python in manual way will
చాట్ బాక్స్ ఏదే వస్తలేదు కొంచెం ప్రాబ్లం రిఫ్రెష్ మీకు పక్కకు చాట్ బాక్స్లో వస్తుంది ఇగో ఇక్కడ మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా జస్ట్ ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి మీరు పోటీ చేయాలనుకుంటే ఈ డాక్యుమెంట్ వస్తుంది మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ వయస్సు మీరు పురుషుల స్త్రీల ఇదొకటి ఇగో మీరు పురుషుల మహిళల ఇక్కడ క్యాస్టు ఆ తర్వాత విలేజు మండలము జిల్లా కాన్స్టిట్యున్సీ పేరు ఆ తర్వాత మీరు దేనికి పోటీ పడాలనుకుంటున్నారు ఎంపీటీసా జెడ్పీటీసా సర్పంచా వార్డు మెంబరా ఇదన్నీ జస్ట్ ఇట్లా టిక్ పెట్టి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొడితే మాకు వస్తుంది ఖచ్చితంగా బీసీ బిడ్డలకు మెరుగైన రాజకీయ అవకాశాలు వస్తాయి మీరు ఈ లోకల్ బాడీ ఎన్నికలు మరి ఎట్లా వలన ఎంపీటీసీ జెడ్పీటీసీకి వాళ్ళకి బీఫామ్లు ఉంటాయంటే మనకు కూడా బీఫామ్ ఉంది మన బీఫామ్ మనకు రెడీగా ఉంది మీరు పోటీ చేయడమే ఆలస్యం బీసీలకు కూడా ప్రత్యేక బీఫామ్ బీసీలకు ప్రత్యేక బీఫామే కాదు అన్ని రెడీ అయినాయి ఇది నిన్న గ్రామస్తులంతా గుడి ఏకగ్రీవంగా మొత్తం అంతా చేయలేబెట్టారు ఈ పైరవులు చేసి రెడ్డి గారింటి చుట్టూ ఎమ్మెల్యే గారింటి చుట్టూ అన్నా టికెట్ అయ్యా టికెట్ కాదు ఈ రోజులు పోయినాయి మన టికెట్లు మనకే మన ఓట్లు మనకే మీరు వార్డు మెంబర్ గెలిచి చూపెట్టరు బీసీల ఓట్లు లేకుండా ఇప్పుడు చెప్తా ఉన్నా మీ ఓట్లే మాకు వద్దుపరి మా బీసీల ఓట్లే మస్తు సరిపోతాయి మాకు 60% ఓట్లు మాయి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి